హాయ్ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడే దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యి వచ్చేసాము. అందరూ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఎవరు కూడా హైపర్ అనేది చేయలేదు. కాకపోతే కొంచెం టాయిలెట్ వచ్చినప్పుడు చెడ్డీ ఇప్పడం ఒకటి ప్రయత్నం చేశారు. కానీ తొందరగా దర్శనం అనేది అయ్యింది. మనం అమౌంట్ పెట్టుకొని పోయాము. అమౌంట్ పెట్టుకొని పోయినా కూడా షార్ట్కట్లో ఇక్కడ మన ప్రీ స్కూల్ ధన్య మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ అండ్ కొంతమంది ఆఫీసర్తో కలిసి పోయాము. మీకు ఆల్రెడీ గ్రూప్లో ఫోటో కూడా పెట్టాము. అన్నీ మంచి దర్శనాలు అయితే అయ్యాయి. యాక్చువల్గా లింగ దర్శనం చేద్దామని అనుకున్నాము, కానీ క్రౌడ్ ఎంత ఉంది అంటే చాలా క్రౌడ్ ఉంది. అసలు భరించలేకపోయాము. ఈరోజు తొందరగా వెళ్ళినా కాబట్టి 1 కల్లా లోపలికి వెళ్ళినాం, 1:30 కల్లా లోపలికి వెళ్ళినాము. కానీ మంచి దర్శనం అయితే అయ్యింది. ఒకవేళ లైన్లో నిలబడి అండ్ మనం కూడా ఒక్క పర్సన్కి 300 రూపీస్ పెట్టి లోపలికి పోయాము. కానీ ఆఫీసర్స్ లేకపోతే 300 పెట్టి పోయినా సరే ఇప్పటికి వచ్చేవాళ్ళం కాదు. మన పిల్లలు హైపర్ చాలా అయ్యేవాళ్ళం అనుకుంటాను. కానీ గుడి లోపలైతే భక్తుల మధ్యలో అయితే పిల్లలు అయితే చాలా బాగా ఉన్నారు. బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవడము, ఇదంతా కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. పిల్లలు కూడా బాగా మనకు సపోర్ట్ చేశారు. వెళ్ళాం, ఫుడ్ కూడా తిన్నాం, అన్నదానం చేశారు, అక్కడ కూడా తిన్నాము. కానీ ఒకటే భయం ఉండే, పిల్లలు ఎక్కడెక్కడ మిస్ అయిపోతారని ఒక చాలా భయంతో మేము చూసుకుంటూ వెళ్ళాం. కానీ ఒక టీం వర్క్ లాగా చేసుకుంటూ వెళ్ళాం. కానీ కంప్లీట్గా ఎప్పుడు కానీ దర్శనం ఇప్పుడు అయ్యింది. ఎక్స్ట్రా ఒక 2-3 గుళ్ళు కూడా మేము వెళ్ళొచ్చాము. మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఫోన్ అలో లేదు. కానీ కొన్ని ప్లేస్లో తెలియకుండా ఫోన్ తీసుకొని మనం ఫొటోస్ దిగి అది గ్రూప్లో పెట్టాము. ఈరోజు అయితే మేము ఇక్కడనే శ్రీశైలంలోనే కొన్ని రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ బయలుదేరదామని అనుకుంటున్నాము. కానీ పిల్లలు మాత్రం జాగ్రత్తగానే ఉన్నారు, ఎవరికి ఏం కాలేదు. వాళ్ళకి టైంకి ఫుడ్ పెడుతున్నాం, టైంకి వాటర్ ఇస్తున్నాము. కానీ మన హాస్టల్లో స్కూల్లో చేసినంత హైపర్ అయితే ఇక్కడైతే చేయట్లేదు. కార్లో ఏసీ ఉంది అండ్ సాంగ్స్ ఉన్నాయి అండ్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ బాగానే ఉంది. అంటే కొత్త ప్రదేశం కదా, ఈ ఫారెస్ట్ ఇవన్నీ చూడడం అండ్ ఈ మంత్రాలు వేదాలు ఇవన్నీ వాళ్ళకి వినపడుతున్నాయి. దానివల్ల సైలెంట్ అవ్వడం ఇదంతా వాళ్ళు గమనించడం అనేది జరిగింది ఈరోజు. కానీ ఈరోజు ఫుల్ హ్యాపీగా అయితే అయ్యింది. కానీ మేము మాత్రం బాగా 100% బాగా అలసిపోయాము. ఎంత అలసిపోయామంటే అంత పిల్లల విషయంలో ఆలోచనతోనే ఎక్కువ అలసిపోయాము మేము. కానీ ఈరోజు అయితే మొత్తానికి బాగానే అయింది. అక్కడ వెహికల్లో కూర్చోబెట్టాము. ఇప్పుడు రూమ్స్ తీసుకుంటాం, వెళ్ళి రూమ్స్ తీసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ బయలుదేరదామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగే కదా, 2:30కి లేసి నిద్ర లేదు, ఏం లేదు మాకు. ఇక్కడికి వచ్చాము, మళ్ళీ ఇక్కడ నుండి బయలుదేరాలి కాబట్టి రేపు మార్నింగ్ బయలుదేరుతాము. రేపు మార్నింగ్ కొంచెం అక్కడ వాటర్ ఫాల్స్ లాగా అక్కడ వాటర్ ఉన్నాయి, బ్రిడ్జ్ కింద స్నానం చేసి కొంచెం ఎంజాయ్ చేసి వద్దాం. ఇంత దూరం వచ్చాను, చాలా డబ్బులు ఖర్చు చేసి వచ్చాను కాబట్టి అక్కడ రేపు ఒకటి జాగ్రత్తగా అనేది ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాటర్లో పిల్లల్ని ఎంజాయ్ చేసి నిదానంగా రేపు 12:30 1-2 కల్లా వస్తామని అనుకుంటున్నాము హైదరాబాద్ మియాపూర్కి. మీరు ఒకవేళ పికప్ చేసుకునే వాళ్ళు ఏదైనా ఉంటే ఈవినింగ్ 3 వరకు వచ్చి మీరు పికప్ చేసేసుకోండి ఒకవేళ. కానీ పిల్లలు మాత్రం హైపర్ కాకుండా మాత్రం చాలా బాగున్నారు. 100% నేను ఇది చెప్పగలుగుతాను. ఎవరిని కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు. అదే, థ్యాంక్ యూ ఆల్.